హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా రెస్టారెంట్ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ బిర్యానీని ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలానో మనం ఇప్పుడు చూద్దాము. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. నెయ్యి వేయడం వలన బిర్యానీకి మంచి అరోమా యాడ్ అవుతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీలో వేసుకునే హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకోండి. ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత గ్రేవీ యాడ్ అవుతుంది బిర్యానీకి. మీరు మీ బిర్యానీ వెజిటేబుల్స్ని బట్టి మీరు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనే 10 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి. ఆనియన్స్ వేసుకుని ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత దీనిలో స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చిని వేసుకున్నాను. తర్వాత దీనిలోనే చాప్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు పుదీనా ఆకులు, 1/2 కప్పు కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏ బిర్యానీ అయినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. అవి 1/2 కప్పు పొటాటోస్, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు క్యారెట్, తర్వాత దీనిలోనే 1/2 కప్పు క్యాలీఫ్లవర్, 1/2 కప్పు టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీనిలో పన్నీర్ వేసుకోవాలి. పన్నీరు ముందుగా యాడ్ చేయొద్దు, ఎందుకంటే పన్నీరు ఓవర్గా కుక్ అవుతే పన్నీరు బాగుండదు. ఇలా పన్నీరు కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. మీరు ఇక్కడ ఈ కర్రీకి మాత్రమే సరిపోయేంత సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనము రైస్లో కూడా మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, తర్వాత దీనిలోనే
1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని మసాలాలు అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇలా మసాలాలను వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా మసాలాలన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకొని ముక్కలకు మొత్తం పట్టేలాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసం కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ముక్కలు ఒక 90% వరకు ఉడికే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోండి. మనకి ఇక్కడ కర్రీ ఎంత టేస్టీగా ఉంటే మనకు బిర్యానీ కూడా అంత టేస్టీగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వలన మనకి చిక్కదనం అనేది యాడ్ అవుతుంది. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ ప్రిపేర్ అవుతుంది. కర్రీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనము రైస్ కోసం వేరొక ప్యాన్లో వాటర్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. వాటర్ వేడెక్కిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు మసాలాలను యాడ్ చేసుకోవాలి. దీనిలో కూడా మనము బిర్యానీకి సంబంధించిన హోల్ గరం మసాలా కూడా వేసుకుంటే మనకు రైస్కి కూడా మంచి అరోమా యాడ్ అవుతుంది. తర్వాత దీనిలో నిమ్మరసం కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ 2, చాపుడు పుదీనా కొత్తిమీర, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవడం వల్ల మనకు అన్నము పుల్లలుగా రావడానికి యూజ్ అవుతుంది, అంటుకోకుండా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మసలనివ్వండి. దీని వలన ఫ్లేవర్స్ మొత్తం వాటర్లోకి వస్తాయి. వాటర్ బాగా మసిలిన తర్వాత దీనిలో ముందుగా 1/2 అవర్ ముందుగా నానపెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఉడికించుకోండి.
ఇలా ఉడికించుకున్న తర్వాత రైస్ 90% వరకు బాయిల్ అయిన తర్వాత స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ మీద లేయర్ వైజ్గా వేసుకోండి. మీరు కావాలి అంటే హాఫ్ కర్రీ తీసి మళ్ళీ సెకండ్ లేయర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 లేయర్గా యూజ్ చేశాను. ఇలా లేయర్ వైజ్గా వేసుకొని అన్ని సైడ్లు సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీనిలో మనము ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత జీడిపప్పు పలుకులు, చాప్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసి 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. లిడ్ నుంచి ఆవిరిపోకుండా లిడ్ మీద ఏదైనా బరువు పెట్టేసి మీరు దమ్లాగా ప్రిపేర్ చేసి పెట్టండి. నాకు ఇక్కడ ఈ లిడ్ చాలా బరువు ఉంటుంది, అందుకే నేనేం యూజ్ చేయలేదు. ఇలా ఒక 20 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి చూస్తే మనకు బిర్యానీ రెడీ అయ్యి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని చూడండి మధ్యలో, లేకపోతే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి. 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకు బిర్యానీ రెడీ అయి ఉంటుంది. ఈజీగా ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోండి. టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.